హాయ్ గైస్, ఇది వింటర్ సీజన్ కాబట్టి ప్లాంట్స్ అన్నిటికీ కూడా తెల్లగా బూజు తెగుల్లాగా వస్తాయి అనమాట. దానికోసం మీకు ఇంట్లోనే తయారు చేసుకునే ఒక ముందైతే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అనమాట. దానికోసం ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకున్నాను. అందులో ఒక 10 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక 6 పచ్చిమిర్చి, ఇవన్నీ కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ లో అయితే తయారైపోయింది కదా. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం ఈ పేస్ట్ ని. ఇలా ఒక హాఫ్ గ్లాసు వాటర్, ఈ విధంగా అయింది కదా. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి తొడియాలన్నమాట. మనం క్లీన్ చేసినప్పుడు ఆ ఉల్లిపాయ తొక్కులు ఉంటాయి కదా, అవి అండ్ పచ్చిమిర్చి కాడలు, ఇవన్నీ కూడా ఈ విధంగా వేసి ఒక గ్లాస్ వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకొని ఈ విధంగా కలిపేసుకొని ఇదైతే ప్రెసెంట్ 2 days అయితే నానబెట్టుకోవాలి దీన్ని. ఇలా ఇదిగోండి, ఈ విధంగా అయితే బూజు తెగులు వచ్చిందనమాట. ఈ ప్లాంట్ కి మనం మందు అన్నది ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్నాము. ఇలా తెల్ల తెల్లగా అయిపోతాయి ప్లాంట్స్. నా దగ్గర అయితే 2 ప్లాంట్స్ అయితే ఇలా వచ్చిందనమాట. సెకండ్ ప్లాంట్ కూడా చూపిస్తాను. ఇది సెకండ్ ప్లాంట్ అనమాట. పింక్ కలర్ గులాబీకి ఆరెంజ్ కలర్ గులాబీకి వచ్చింది. ఇలా మొగ్గ కూడా సరిగ్గా విచ్చుకోవట్లేదు ఇలా రావటం వల్ల. 2 days అయితే అయిపోయింది. మనం అయితే ముందు తయారు చేసి పెట్టుకుని ఉంది కదా, దాన్ని ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాము. చూద్దాము ఇప్పుడు ముందు అయితే ఎలా ఉంది. చూడండి, ఈ విధంగా అయితే మొత్తం ఊరిపోయింది. దీన్ని ఇలా ఒకసారి కలిపేసుకొని స్ట్రైనర్ లో వేసుకుని వాటర్ ని వడగట్టుకుందాం. ఇలా వడగట్టుకున్న దాన్ని ఏదన్నా ఒక బాటిల్లోకి పోసుకొని స్ప్రే బాటిల్ లోనే పోసుకోవాలి. నేను మళ్ళీ డబ్బా పడేయటం కోసం అని చెప్పి ఈ బాటిల్ కి సెట్ చేశాను అనమాట. ఇలా స్ప్రేది పెట్టుకొని ఇప్పుడు మన ప్లాంట్స్ కి స్ప్రే చేసుకుందాం. ఈ విధంగా ఎక్కడైతే బూజు తెగులు వచ్చిందో ఆ ప్లాంట్స్ మొత్తానికి కూడా ఈ విధంగా స్ప్రే చేసేసుకోవాలన్నమాట. ఇలా 2 days కి ఒకసారి చేసుకుంటే, ఇలా స్ప్రే చేసుకున్న తర్వాత 1 week లో అయితే కనుక ఈ బూజు తెగులు అన్నది తగ్గిపోతుంది. మీరు కూడా ఇలాగే సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టయితే మీరు కూడా ఇలాగే ముందుని తయారు చేసుకోండి. రిజల్ట్ ఎలా ఉన్నది అన్నది నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ గైస్.